టైటిల్కి మహేష్ బాబు గారు ఫైట్లు చేస్తూ ఉంటే దాన్ని ఇంకా వేరే రేంజ్కి తీసుకొని పోయి ఉండొచ్చు అనమాట. త్రివిక్రమ్ గారు మార్క్ అనేది చాలా చాలా తగ్గిపోయింది. ఒకటే చెప్తున్నా త్రివిక్రమ్ గారికి, మైకుల ముందు మాట్లాడడం కాదు, సినిమాల్లో కంటెంట్ పెట్టండి. మీరు మహేష్ బాబు ఫ్యాన్స్గా చెప్తా ఉన్నాను, మాకైతే కొంచెము లాగ్ అనిపించి కొద్దిగా డిసప్పాయింట్ చేసినట్టు అనిపించింది అన్న త్రివిక్రమ్ గారు. మా మహేష్ బాబు గురించి చెప్పాలంటే 100కి 300% అవుట్పుట్ ఇచ్చాడన్న. డ్యాన్స్లో కానీ, లుక్లో కానీ, ఫైట్స్లో కానీ, డ్రెస్సింగ్ స్టైల్లో కానీ, ఆ బీడీ తాగే స్టైల్ అసలుకి ఇప్పుడుండే ట్రెండింగ్లో అందరూ సిగరెట్లు సిగాలు తాగుతారు, కానీ మహేష్ బాబు గారు బీడీ తాగే స్టైలే దాన్ని కొత్తగా ట్రెండ్ సృష్టించాడన్న. ఒక ముక్కలో చెప్పాలంటే ట్రెండ్ సెట్ చేస్తే మహేష్ బాబు గారు ట్రెండింగ్లో ఉంటుంది. ఆ విధంగా ఉందన్న సినిమా అవుతే. కాకపోతే ఏంటంటే త్రివిక్రమ్ గారు దాన్ని ఏం చేశారో ఇంకా మనం ఆలోచించుకుంటే మన బుర్రకే అర్థమవుతుంది అనమాట. రెస్పాన్స్ మామూలుగా లేదన్న. కుర్చీ సాంగ్ అసలు కుర్చీ కాదన్న మడత పెట్టింది, ఆడియన్స్ మైండ్ మడత పెట్టాడన్న మహేష్ బాబు. డ్యాన్స్ అసలు ఏందన్నా ఫాస్ట్ బీట్, అసలుకి ఫ్లోర్ దద్దరిల్లిపోతా ఉందన్న. మహేష్ బాబు ఫాస్ట్ బీట్ డ్యాన్స్ వేస్తూ ఉంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా డ్యాన్స్ వేస్తాడని. డ్యాన్స్ అయితే ఇరగదీశాడన్న. రమ్యకృష్ణ గారితో మహేష్ బాబు గారి సీన్స్ ఉన్నాయన్న. అసలు ఆ సీన్స్ మదర్ సెంటిమెంట్కి అయితే చాలా కనెక్టివిటీగా అవుతాను. ఆ సీన్స్ 10 నుంచి 12 నిమిషాలు ఉన్నాయి. ఇంకొక 30 నుంచి 40 నిమిషాల్లో కానీ స్టోరీ లాక్కొని వచ్చింటే ఇంకా చాలా బెటర్గా ఉండేదని. ట్విస్ట్ బాగుందన్న. ట్విస్ట్ ఏంటంటే అదే ఇంకా 30-40 నిమిషాలు ముందే కానీ ట్విస్ట్ కానీ రివీల్ చేసి ఇంకా కంటెంట్ ఉంది దాంట్లో లాగాల్సి ఉంటే చాలా పాయింట్లు ఉన్నాయన్నమాట. త్రివిక్రమ్ గారు కొంచెం దాంట్లో తగ్గారనే చెప్పొచ్చు. క్లైమాక్స్ ఓవరాల్ గా బాగానే ఉందన్న, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నాము, కానీ త్రివిక్రమ్ గారు కొంచెం తగ్గించేశారని అనుకోవచ్చు అంతే. ఎలివేషన్స్ అసలుకి ఇంకా బాగా చూపించాల్సి ఉందన్న, ఇంకా చాలా బాగా చూపించాల్సి ఉంది. కట్అవుట్ మహేష్ బాబు లుక్స్ ఏంటంటే చాలా స్టైలిష్గా ఉంది, రఫ్ లుక్ ఉంది, అసలు మాస్ లుక్ ఉంది, అన్ని లుక్స్ ఉంది. ఆ మిర్చి యార్డ్లో ఫైట్ అసలు అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. ఆ ఫైట్స్కి తమన్ గారు బీజిఎం సెట్ కాదు అంతే. అదొక డిసప్పాయింట్లోనా మహేష్ బాబు ఫ్యాన్గా నేను చెప్తున్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా మంది చెప్తున్నాను, చాలా మంది కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నారు. నేను డిసప్పాయింట్ అయినా అన్న. ఓడే చెప్తా ఉన్నాను, నెక్స్ట్ సినిమా రాజమౌళి గారితో వస్తుందన్నమాట. అది కొడతాడన్న. అది ఖచ్చితంగా మహేష్ బాబు గారు ఆ సినిమాతోటి ఏంటంటే మనం టాలీవుడ్ బాలీవుడ్ ప్యాన్ ఇండియా అనుకుంటున్నాం, ఆ సినిమాతోటి హాలీవుడ్లో తోటి వెళ్ళిపోతాడని చెప్తున్నా. జై మహేష్ బాబు, జై ఎంబీ. టేస్ట్ రావాలంటే మిక్స్ చేయాలి లెమన్. నెగిటివ్ టాక్ వినకండి, మా మైసల కోసం రండి అంతే. వేరే లెవెల్ నెగిటివ్ చెప్పాలి. ఒకటే చెప్తున్నా, పిల్లలు తాగుతారు బూస్ట్, నెగిటివ్ అన్నాడు వేస్ట్. థ్యాంక్ యూ బ్రో. కుర్చీ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది బ్రో? వాళ్ళు కుర్చీ సాంగ్ అయితే నిజంగా కుర్చీలు ఎరగొడదామంటే ఐమాక్స్ వాళ్ళు కొడతారు బ్రో. కుర్చీలు ఎరగొట్టలేం బ్రో, ఏం చేయాలి బ్రో? అంటే లోపలికి ఎంట్రీ లేదు బ్రో, ఏమీ చేయలేం బ్రో. మూవీస్ కు టెంపుల్ లాగా మనకు అన్న ఇది నండి ఆడుకుందే బాగుండే బ్రో. చాలా చాలా అంటే చాలా బాగలేదన్న వాళ్ళకి ఒకటే చెప్తా, గుర్తుపెట్టుకోండి, బాగుందనే చెప్తా, బాగుందనే అంతే. సినిమాలో హైలైట్ అన్న ఆ కుర్చీని మడత పెట్టి ట్విస్ట్ అయితే అసలు ఊహించని ట్విస్ట్లు నిజంగా మూవీలో అయితే. షాకులు జలకులు దెబ్బ మీద దెబ్బ, ఆ దెబ్బ మీద దెబ్బ బాగలే అన్నాడు అబ్బా. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ నిజంగా నా ఎనుకుంది ఐమాక్స్ సూపర్ ఉంది. క్లైమాక్స్ సూపర్ క్లైమాక్స్ కూల్ గా వెళ్ళిపోయింది మూవీ నిజంగా. త్రివిక్రమ్ గారు అయితే మహేష్ బాబు కాదన్నా, పిల్లలు తింటారు బబుల్ గమ్, క్లాస్ నుంచి మాస్ చేశాడు త్రివిక్రమ్. నిజంగా కనిపిస్తుంది అన్న, నిజంగా బ్రాండ్ మొత్తం మాస్. నిజంగా క్లాస్ లో మాస్ చూపించాడు అన్న. మనం ఫుల్ మాస్ చూసి ఉంటాం, కానీ క్లాస్ నుంచి స్లోగా మాస్కి వెళ్ళిపోయింది మూవీ. మదర్ సెంటిమెంట్ ప్రైజ్లెస్ అన్న, ఎండ్లెస్. మదర్ లవ్ అనేది ఎండ్లెస్, ప్రైజ్లెస్. లాస్ట్కి ఇద్దరు కలుస్తారు. చాలా బాగుంది మూవీ అయితే.